తాజాగా నారా లోకేష్ తన స్థాయికి మించి మాట్లాడుతున్నానని గుడివాడ అమర్నాథ్ కామెంట్ చేయడంపై మీ అభిప్రాయం? గుడివాడ అమర్నాథ్ ఈయన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్గా ఈయన ఏం సాధించాడ్రా నాయన అని అడిగితే ఒక్క మాట చెప్పుకోలేడు ఈ గుడివాడ అమర్నాథ్. గతంలో అనేక మంది విలేకరులు అడిగిన సమావేశాల్లో అనేక ఇంటర్వ్యూల్లో ఈయన ఏ విధంగా నవ్వులు పాలయ్యాడో కూడా మనం చూసాం. పరిశ్రమలు ఎందుకు రావటం లేదు ఆంధ్ర రాష్ట్రానికంటే ఈయన అంటాడు, కోడి గుడ్డు ఇప్పుడే పెట్టింది, అది పొదగాలి, ఆ తర్వాత అది హ్యాచ్ అవ్వాలి, ఆ తర్వాత పిల్ల వస్తుంది, మీరు ఇప్పుడే కోడి పిల్లని అడిగితే ఎలాగా అన్న మాటలు అట్ల వ్యక్తి ఈ గుడివాడ అమర్నాథ్. మళ్ళీ దావోస్కి ఎందుకు వెళ్ళలేదయ్యా అని అడిగితే ఈయన ఏమన్నాడో తెలుసా? నాకు చలిగా ఉంది, నేను వెళ్ళను అని అన్నాడు. ఎవరు? మన ఈ గుడివాడ అమర్నాథ్ గారు. ఈయన ఐటీ శాఖ మంత్రిగా బాధ్యత తీసుకున్న నాటి నుండి ఈ రోజుటి వరకు నువ్వేం చేశావు అమర్ అని అడిగితే ఒక్క సమాధానం చెప్పలేరు మన గౌరవ మంత్రివర్యులు. ఏంటయ్యా నువ్వు కంపెనీలు తీసుకొని వచ్చాడు 13 లక్షల కోట్లు అన్నాడు విశాఖపట్నం లేదా సమిట్ పెట్టి. అప్పుడు కరెక్ట్గా ఇంగ్లీష్లో మాట్లాడలేని వ్యక్తి ఈ అమర్నాథ్. ఈరోజు పెద్ద పెద్ద మాటలు లోకేష్ గారి గురించి మాట్లాడే స్థాయి నీకు లేదు అమర్నాథ్. ఎందుకంటే నువ్వు నీ నియోజకవర్గ పరిధిలో ఉండే అభివృద్ధి చేయలేదు. నువ్వు ఐటీ మంత్రిగా ఫెయిల్యూర్. ఎందుకంటే గుడివాడ అమర్నాథ్ గారు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్ ఇచ్చిన రోజు నుంచి మీరు ఏం సాధించారు? సాక్షాత్తు మీకు గతంలో ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన మీ పార్టీకి సంబంధించిన స్వర్గీయ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు నిండు శాసనసభలో ఒప్పుకున్నారు. ఏమని? తెలుగుదేశం పార్టీ హయాంలో 5 లక్షల ఉద్యోగాలు కల్పించారని గౌతమ్ రెడ్డి గారు సాక్షాత్తు శాసనసభ సాక్షిగా చెప్పడం జరిగింది. మీరు ఐటీ శాఖ తీసుకున్న నాటి నుండి ఈ రోజుటి వరకు మీరు ఏం చేశారు? దానికి సూటిగా సమాధానం చెప్పగలుగుతారా? తెలుగుదేశం పార్టీ హయాంలో విశాఖపట్నం నుంచి అనంతపురం వరకు అనేక కంపెనీలు తీసుకొని వచ్చారు. ఐటీ కంపెనీలు ముఖ్యంగా హెచ్సిఎల్ కావచ్చు, టీసీఎల్ కావచ్చు, జోహో కావచ్చు, ఇలాంటి కంపెనీలు తీసుకొని వచ్చారు. మీరు ఎన్ని పరిశ్రమలు ఇంత ప్రఖ్యాతిగాంచిన సంస్థలతో ఈ రోజున కనీసం చర్చలు జరిపారా అమర్నాథ్ గారు? నేను లోకేష్లా బ్యాక్డోర్ పొజిషన్ కాదని కూడా కామెంట్ చేయడం జరిగింది. బ్యాక్డోర్ పొలిటీషియన్ నువ్వు అమర్నాథ్ గారు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తూ ఉందంటే మీరు అంటారు మా నాన్న మంత్రిగా చేశాడు, నేను మంత్రి అయ్యాను అని చెప్పి. నువ్వు ఒకటి గుర్తుపెట్టుకోవాలి అమర్నాథ్ గారు, మీరు లోకేష్ గారు ఓడిపోయినా కానీ మంగళగిరిలో ఒక ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి కంటే ఎక్కువగా అభివృద్ధి చేశారు. మీరు ఒక ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు కదా, మీరేం చేశారు మీ నియోజకవర్గానికి? మంగళగిరిలో లోకేష్ గారు ఏ విధంగా ఆరోగ్య కేంద్రాలు పెట్టి అక్కడ ప్రతి పల్లెకి పంపించి అక్కడ వృద్ధులకి అందరికీ ఆరోగ్య సమస్యలు ఉంటే వాళ్ళకి వైద్యం చేయించి, అదేవిధంగా వాళ్ళు ఎక్కడైనా బయట ఆపరేషన్లు ఇవి కావాలంటే వాళ్ళకి చేయూతను అందించాడు. అదేవిధంగా పండుగ కానుకలు ఇచ్చాడు, తన సొంత నిధులతో రోడ్లు వేయించాడు. నువ్వేం చేశావు అమర్నాథ్ అని రాష్ట్ర ప్రజలు అడుగుతూ ఉన్నారు. నువ్వు బ్యాక్డోర్ పొలిటీషియన్వి. లోకేష్ గారు ఓడిపోయినా కానీ మంగళగిరిని అభివృద్ధి చేశారు. నువ్వు గెలిచి నీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయావు. అదేవిధంగా ఈరోజు నవ్వులు పాలవుతున్నావు. తెలుగుదేశం పార్టీ హయాంలో అనేక ఐటీ కంపెనీలు వచ్చాయి. ఈరోజు నీ ప్రభుత్వంలో వచ్చిన ఒక్క ప్రఖ్యాత సంస్థ పేరైనా నీ నోటి నుండి చెప్పగలుగుతావా? చెప్పలేవు. ఏమన్నా అంటే నేను తెచ్చా 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 తెచ్చా. ఏం తెచ్చావు? బొచ్చు తెచ్చావు అని నీ అనకాపల్లి ప్రజలు అంటూ ఉన్నారు. మళ్ళీ ఇంకోటి, నువ్వు లోకేష్ గారిని ఒరే గిరే అంటున్నావు. ఆ భాష సరి చేసుకో, నీ భాష సరి చేసుకో. నువ్వు ఒక బాధ్యత గల మంత్రివి. నువ్వు ఒక బాధ్యత గల మంత్రిగా నీ భాష ఎలా ఉండాలో ఒకసారి తెలుసుకో. ఎందుకంటే నీ భాష చూస్తుంటే ఎలా ఉందంటే నీచాది నీచంగా ఉంది. ఎవరన్నా రోడ్డును పోయే చదువులేని మూర్ఖులు కూడా మాట్లాడరు, అంత హీనంగా మాట్లాడుతున్నావు. నువ్వు ఒక బాధ్యత గల మంత్రివి. భాష ఎలా వాడాలో తెలుసుకో మొదట. తాను 18 సంవత్సరాలు రాజకీయ నేపథ్యం కలిగి ఉండి ఎమ్మెల్యే గెలిచి తర్వాతకి మంత్రి అయ్యానని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు నువ్వు రాజకీయాల్లో 20 ఏళ్ళ నుంచి ఉన్నావా 30 ఏళ్ళ నుంచి ఉన్నావా అనేది ఇంపార్టెంట్ కాదు నాన్న. అమర్నాథ్ గారు, మీరు 18 ఏళ్ళగా రాజకీయాల్లో ఉండి ఏం సాధించారు? మీ నియోజకవర్గాన్ని ఏం అభివృద్ధి చేశారు? మీ చుట్టుపక్కల ఉన్న పరిసరాలను ఏం అభివృద్ధి చేశారు? మీరు మంత్రిగా ఈ రాష్ట్రానికి ఏం అభివృద్ధి చేశారు? దాని గురించి సమాధానాలు చెప్పండి. లోకేష్ గారు రాజకీయాల్లోకి రాకముందే తమ పార్టీ కార్యకర్తల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేసిన వ్యక్తి లోకేష్. నువ్వు ఈరోజు చెప్తున్నావు కదా, నువ్వు 18 ఏళ్ళగా నేను రాజకీయాల్లో ఉన్నా అని. నీ పార్టీ పెట్టి దాదాపుగా ఒక 10 ఏళ్ళు అవుతూ ఉంది. గతంలో నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉంటావు. కాంగ్రెస్ పార్టీ చూడు, నువ్వు ఎన్నో పార్టీలను చూస్తావు. 18 ఏళ్ళ నుంచి నేను రాజకీయాల్లో ఉన్నా అన్నావు కదా. నువ్వు గత 18 ఏళ్ళగా కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, అనేక జాతీయ పార్టీ కావచ్చు, రాష్ట్రీయ పార్టీలు నువ్వు చూసుని ఉంటావు. ఏ పార్టీలో అన్న కార్యకర్తల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేశారా అమర్నాథ్? నీవు అదొకటిసారి తెలుసుకో. తెలుగుదేశం పార్టీలో ఏర్పాటు చేశారు. దాని వెనకున్న కృషి చేసిన వ్యక్తి లోకేష్. అది లోకేష్ గారి స్థాయి. నువ్వు 18 ఏళ్ళు రాజకీయాల్లో ఉండి ఏం చేశావు?
కోడి గుడ్డు ఇవి మాత్రం మాట్లాడుకుంటూ నాకు చలిగా ఉంది నేను దావోస్కి వెళ్ళడానికి అని చెప్పి ఏమన్నా అడిగితే బట్లర్ ఇంగ్లీష్లో మాట్లాడడం తప్పితే నువ్వు చేసింది ఏంటి అని రాష్ట్రంలో ప్రజలు అడుగుతున్నాను. నువ్వు లోకేష్ గారి గురించి మాట్లాడే స్థాయి కాదు. నువ్వు మాట్లాడుతూ ఉంటే నీ మాటల్లో ఫ్రస్ట్రేషన్ కనిపిస్తూ ఉంది. ఏ టైప్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ అంటే నీకు మీ ముఖ్యమంత్రి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వటం లేదు, ఆ ఫ్రస్ట్రేషన్. ఈసారి ఏదో లోకేష్ని 2-3 బూతులు తిడితే ఏదో నన్ను పిలిచి ఏదో మళ్ళీ ఇంకొకసారి ఎమ్మెల్యే టికెట్ ఇస్తాడేమో ఆశతో నువ్వు లోకేష్ గారిని దుర్భాషలాడుతున్నావు తప్పితే నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నువ్వు బహిరంగ చర్చకు రా. ఈ విధంగా ఎందుకు ఏది పడితే అది మాట్లాడడం. ఇంకొకటి, నువ్వు నిజంగా చేసా అనేంత దమ్ముంటే ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయి, తేలిపోతుంది కదా. అవేవి చేయకపోగా ఈరోజు నువ్వు ఏంటంటే మాట్లాడుతున్నావు. దీన్నే పల్లెల్లో ఒక మాట అంటారు, నేను ఆ మాట నా నోటితో అనలేను, మంగళవారం కబుర్లు అని. నువ్వు అవి చెప్తా ఉన్నావు, అది నీ స్థాయి. ఇంకేం మాట్లాడతావు నీ గురించి? ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీ మారడంపై మీ అభిప్రాయం? ఒకటి, ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పైన అనేక ఆరోపణలు చేశారు. జగన్మోహన్ రెడ్డి ఇది అది అని చెప్పి ఏదది నోటికి ఏదొస్తే అది మాట్లాడారు. ఎవరు? ఇదే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు. నేను మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధి చేద్దామంటే నిధులు ఇవ్వలేదన్నారు. నేను మంగళగిరిలో గెలిస్తే నాకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పి నాకు మంత్రి పదవి ఇవ్వకుండా చేశాడు. మళ్ళీ నాకు మంగళగిరిలో వాల్యూ లేకుండా చేశాడు. నేను ఇప్పుడు కంటెస్ట్ చేస్తే ఓడిపోతానంటే దానికి కారణం ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మంగళగిరిలో ఏవేవో మాట్లాడారు. ఎవరు? ఇదే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు. ఈరోజు మళ్ళీ ఏమన్నాడు, నేను షర్మిల దగ్గరికి వెళ్తాను, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తాను అన్నాడు. అక్కడ కాంగ్రెస్ పార్టీలోకి కూడా వెళ్ళి ఏం చేశాడు అంటే ఏమీ చేయలేదు. అక్కడికి పోయాడు షర్మిల గారితో, నేను ఇది చేస్తా అది చేస్తా అని షర్మిల గారితో 2 రోజులు మాట్లాడాడు. నేను ఈ జగన్మోహన్ రెడ్డిని గద్దె దించుతాను, నేను ఈ విధంగా రాజ్యం తీసుకొని వస్తా అన్నాడు. మళ్ళీ ఏమైందో తెలియదు కానీ ఇప్పుడు మళ్ళీ వచ్చి వైఎస్ఆర్సీపీలోకి వచ్చి నేను వైఎస్ఆర్సీపీలోనే ఉంటాను అంటా ఉన్నాడు. ఇక్కడ వచ్చి జాయిన్ అవుతాను అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతా ఉందంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఓసరవెల్లిలాగా కనిపిస్తూ ఉన్నాడు. ఇందుకు ప్రధాన ఈ ఒత్తిడిలే అనుకోవచ్చు, కారణం రాజకీయ ఒత్తిళ్ళు అనుకోవచ్చు. ఒకటి, రాజకీయ ఒత్తిళ్ళు అయి ఉండొచ్చు. రెండోది ఏంటంటే కోవట్టు రాజకీయం కూడా అయి ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి కోవట్టు రాజకీయం చేయడంలో ఎక్స్పర్ట్. ఎందుకంటే ఇప్పుడు కూడా అతను చెప్పుకుంటాడు, నేను సోనియా గాంధీ మెడలు వంచాను, నరేంద్ర మోడీ మెడలు వంచాను అని చెప్పి. రీసెంట్గా దాంట్లో మాటల అంతరార్థం చూస్తే ఏంటంటే ఒకప్పుడు సోనియా గాంధీ కాళ్ళు పట్టుకొని బెయిల్ తెచ్చుకున్నాడు ఇదే జగన్మోహన్ రెడ్డి. తర్వాత ఈ విధంగా మాట్లాడాడు. మళ్ళీ ఏమని మాట్లాడతాడు తెలుసా ఈ జగన్మోహన్ రెడ్డి? నరేంద్ర మోడీ మెడలు వంచేస్తా అన్నాడు. ఈరోజు ఆ మెడలు వంచలేక ఈయన మెడలు వంచేస్తా అన్నాడు. ఇది ఈయన చరిత్ర. ఈరోజు అదేవిధంగా కోవట్టు రాజకీయానికి తెరలేపి షర్మిల ఏంది తన వ్యూహాలు ఏంటో తెలుసుకోవడానికి పంపించి అదేవిధంగా ఈ విధంగా తిరిగి రప్పించే అయి ఉండొచ్చు. ఎందుకంటే ఇంకొకటి, ఆళ్ల రామకృష్ణారెడ్డికి కూడా ఆస్తులు ఉన్నాయి. ఈ 4-5 రోజులు ఉందా లేరా, ఎందుకు వీడితో మనకు తగాదా అనుకున్నాడో, లేకపోతే ఏమన్నా ప్యాకేజ్ ఇచ్చారో, లేకపోతే నువ్వు ఆడికిపోయినా ఓడిపోతావు, వీడకపోయినా ఓడిపోతావు, మన పార్టీలో ఉండి ఓడిపోవచ్చు కదా అన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడేమో. ఈసారి ఎన్నికల్లో 175 స్థానానికి గెలవడంతో పాటు మరో 30 ఏళ్ళు కూడా జగనే సీఎంగా ఉంటారని కూడా చెప్పడం జరిగింది. దాన్ని ఏ రకంగా చూసుకోవచ్చు? గతంలో మనం చూసుకుంటే ఇదే ఆళ్ల రామకృష్ణారెడ్డి జగన్ ఈసారి గెలవడు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వచ్చి మరో 30 ఏళ్ళు అంటాడు. సిగ్గుండాలి ఆ మాట చెప్పడానికి. ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు నాలిక మడతేయడంలో మిమ్మల్ని మించిన ఎక్స్పర్ట్ లేడనుకుంటా బహుశా. ఎందుకంటే ఒక గౌరవప్రదంగా హుందాతనంగా మాట్లాడడం నేర్చుకోండి. ఈరోజు మీరు మాట్లాడే భాష కరెక్ట్గా పద్ధతిగా లేదు. ఏంటంటే మీరు 30 ఏళ్ళు జగన్ సీఎం అంటే ఎలా చెప్తారు? ప్రజలంతా రాష్ట్రంలో జగన్ను గద్దె దించుదాం అనుకుంటూ ఉన్నారు. ఈరోజు మీకు ప్యాకేజ్ ముట్టిందో, ఇంకేమన్నా ముట్టిందో, లేకపోతే మీకు ఇంకేమన్నా వచ్చాయో నాకైతే తెలియదు కానీ ఏంటండి, ఈరోజు మీరు మాట్లాడేది చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఏ విధంగా భయపెట్టాడో అర్థమవుతోంది. 30 ఏళ్ళు అంటే మీరేదో నోటి మాట అనుకుంటా ఉన్నారు. జనాలు రేపు రానున్న 30 రోజుల్లో రానున్న ఎన్నికల్లో మిమ్మల్ని ఓడిస్తారు. మళ్ళీ ఇంకొకటి మీరు చెప్తూ ఉన్నారు 175 అని. 175 పక్కన పెట్టండి, వైనాట్ పులివెందల అంటా ఉన్నారు. ఎందుకంటే పులివెందల్లో షర్మిల గారు కానీ సునీత గారు కానీ పోటీ చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి పక్కనుండే జమ్మలమడుక్కో, ఆ పక్కనుండే కమలాపురంకో, లేదంటే ఇంకేదన్నా కాన్స్టిట్యుయెన్సీకో వెళ్దామని ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటూ ఉన్నాడంట. అది కాస్త చూసుకోండి. ఎందుకంటే మీరు ఏదో మేము చెప్పింది జరిగిపోతుంది, మేము చేసింది అయిపోతుంది అనుకుంటే అది కరెక్ట్ పద్ధతి కాదు. పద్ధతి మార్చుకోండి. ఎందుకంటే వైనాట్ 175 అనే దాని ముందు వైనాట్ మంగళగిరి అంటూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. లాస్ట్ టైం ఓడిపోయిన మంగళగిరి గెలవబోతూ ఉన్నారు. అదే గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లాలో 95% సీట్స్ తెలుగుదేశం పార్టీ గెలవబోతూ ఉంది. ఈ విధంగా చెప్పుకుంటే ఎక్కడ చూసినా మీరు ఓడిపోబోతున్నారు. పులివెందుల్లో కూడా ఓడిపోబోతున్నారు. ఈరోజు మీరు నిస్సిగ్గుగా జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం వైనాట్ 175 30 ఏళ్ళు అంటే జనాలు ఏమంటున్నారు తెలుసా? వైనాట్ 175 కాదు, వైనాట్ పులివెందుల్లో కూడా జగన్ ఓడిస్తాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని 30 ఏళ్ళు కాదు 30 రోజుల్లో వచ్చే ఎన్నికల్లో ఇంకా 30 ఏళ్ళు ఇతను రాజకీయాల్లో లేకుండా చేస్తామని ప్రజలు మాట్లాడుకుంటున్నారు.
ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు. 2019లో ఓసీ చేతిలో నారా లోకేష్ ఓడిపోయాడు, 2024లో బీసీ చేతిలో ఓడిపోతాడని కూడా కామెంట్ చేయడం జరిగింది. ఇక్కడ ఓడిపోయే సీటును బీసీకి ఇచ్చి బలిపశువం చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఒకప్పుడు మంగళగిరిలో ఏ విధంగా ఓడిచ్చాడో మాట్లాడుకుంటే 100 కోట్ల అవినీతి సొమ్ము ఖర్చు పెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు లోకేష్ అనే వ్యక్తిని ఓడియడం కోసం 100 అసత్య ఆరోపణలు చేసి అక్కడ వల్లించాడు. లోకేష్ వస్తే మీరు కలవలేరు, లోకేష్ వస్తే మీరు దగ్గరికి కూడా రాలేరు, లోకేష్ వస్తే ఇల్లులు కూల్చేస్తాడని చెప్పి అనేక అబద్ధాలు చెప్పి ఆ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి మండలంలో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి చుట్టూ ఉండే ఇల్లుల్ని కూల్చింది ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఈ ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఈ కరకట్ట కమల్ హాసన్ మాట్లాడుతూ ఉంటే జనాలు నవ్వుతూ ఉన్నారు. ఈ కరకట్ట కమల్ హాసన్ మాటలు ఏంటంటే కోటలు దాటుతూ ఉంటాయి. ఒకప్పుడు అధికారం రాకముందు రాజన్న క్యాంటీన్ అని చెప్పి పెట్టాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రాజన్న క్యాంటీన్ ఎందుకు మూసేశావు కరకట్ట కమల్ హాసన్ అని మంగళగిరి ప్రజలు అడుగుతూ ఉన్నారు. నిన్ను మంగళగిరిలో నువ్వు ఓడిపోబోతున్నావు, అందుకని అక్కడ ఒక బీసీని నిలబెట్టి ఆ బీసీని బలిపశువం చేస్తూ ఉన్నారు మీరు. అది తెలుసుకోండి. ఓసీ చేతిలో ఓడిపోయాడంటే నీకు చిత్తశుద్ధి ఉంటే ఇదే సార్ నువ్వు పోటీ చేయి, దమ్ముంటే ఇండిపెండెంట్గా అయ్యి. నీకు దమ్ముంటే నీకు దమ్ము లేదు, చిత్తశుద్ధి లేదు కాబట్టి ఈరోజు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. రేపు మంగళగిరి ఓడిపోయే సీటు మీరు వైఎస్ఆర్సీపీ, అందుకని అక్కడ ఒక బీసీని నిలబెట్టి బలిపశువం చేయాలనుకున్నాం. ఇది మీ జగన్మోహన్ రెడ్డి కుటిల రాజకీయం. ఓటమిలో కూడా తన సొంత సామాజిక వర్గాన్ని తప్పించి అక్కడ ఒక బీసీకి ఇచ్చి ఓడిస్తున్నాడు చూడు. అక్కడ తెలియటం లేదా బీసీల ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని.